ఈరోజు వచ్చేసి గ్రీటింగ్ వర్క్. ఏ వర్క్? గ్రీటింగ్ వర్క్లో గ్రీటింగ్ వర్క్ మనం కార్డు ఎలా తయారు చేయాలనేది ఈరోజు మీకు బోర్డు మీద ప్రాక్టికల్గా రికార్డు మీద చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము 1/4 షీట్ 1/4 షీట్లో ఏం చేయాలంటే, ఇది 1/4 షీట్ కదా, దీనికి నీట్గా ఒక బార్డర్ లైన్ కొట్టాలి. మార్కర్ కానీ, స్కెచ్ పెన్ కానీ, బ్రష్ అయినా యూజ్ చేయండి. ఒక బార్డర్ కొట్టాలి. ఈ షీట్కు మనము అదనంగా వేరే షీట్ తీసుకోవాలి. వేరే షీట్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి కార్డు ఈ మిడిల్లో పేస్ట్ చేయాలి. మిడిల్లో ఒక షీట్ తీసుకొని ఆఫ్ చేసి ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ పేజీ ఏం చేయాలి? గ్రీటింగ్ అని రాయాలి. గ్రీటింగ్ రాసి ఇక్కడ మీకు నచ్చిన ఫిగర్, ఫ్లవర్ కానీ, యానిమల్ కానీ, బర్డ్స్ కానీ, సీనరీ కానీ, ఏదైనా మీకు నచ్చినది ఇక్కడ వాటర్ కలర్తో వేయాలి. వేసి తర్వాత లోపల పేజీలో కూడా మనము ఒక క్యాప్షన్ రాయాలి, కొటేషన్ రాయాలి. గ్రీటింగ్ కార్డు కానీ, మీకు న్యూ ఇయర్ కానీ, లేకపోతే బర్త్డే కానీ, ఎవరికి విషెస్ చెప్తున్నారో దానికి సంబంధించింది క్యాప్షన్ రాసి లోపల కలర్ఫుల్గా చేయాలి. చేసి ఈ కార్డును ఈ యొక్క 1/4 షీట్లో పేస్ట్ చేయాలి. ఏ విధంగా అంటే చూపిస్తా. ఇది జేకే షీట్, వైట్ షీట్ కదా. ఈ వైట్ షీట్ మనం ఏం చేయాలి? కొన్ని బోర్డు మీద గీసినట్టుగా ఒక కార్డు తీసుకోవాలి. డ్రాయింగ్ షీట్ తీసుకొని దాన్ని ఆఫ్ చేసి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి తర్వాత మిడిల్లో కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని కూడా ఈ మధ్యలో పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కార్డు పైన ఒక రోజ్ ఫ్లవర్కి సంబంధించింది పెన్సిల్తో వేసాను. దాన్ని కలర్ఫుల్గా చేయాలి. ఈ డిజైన్ హ్యాపీ న్యూ ఇయర్ అని. తర్వాత ఇక్కడ కూడా లోపల కలర్ వేసి ఒక మంచి కొటేషన్ రాయాలి. రాసి ఈ మధ్యలో షీట్ మధ్యలో ఇట్లా పేస్ట్ చేయాలి. బార్డర్ లైన్ కొట్టాలి. గ్రీటింగ్ అని హెడ్డింగ్ రాయాలి. టైటిల్ కార్డు మనకు చూడంగానే చాలా బాగుంది, మంచిగా తయారు చేశారనే విధంగా కార్డు ఉండాలి. ఇట్లా ఈ విధంగా మీరు ఫ్లవర్స్ వేసుకోవచ్చు, సీనరీస్ వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా బర్డ్స్ కానీ వేసుకోవచ్చు. ఇట్లా మీరు ఓన్గా గ్రీటింగ్ కార్డు తయారు చేయాలి. ఈ పద్ధతిలో చేయవచ్చు. తర్వాత క్రాఫ్ట్ వర్క్ చూడండి. క్రాఫ్ట్ వర్క్ అంటే ఇవి కలర్ పేపర్స్తోని ఇదే షీటు ఫోల్డ్ చేసి ఇక్కడ క్రాఫ్ట్ వర్క్ తయారు చేసి ఇట్లా గ్రీటింగ్ కార్డు కూడా చేయవచ్చు. ఇట్లా చేయవచ్చు. కానీ దీంట్లో ఇక్కడ మీకు కొటేషన్ రాయాలి కంపల్సరీ. తర్వాత ఇక్కడ గ్రీటింగ్ అని రాయాలి. బ్రష్తో కానీ, స్కెచ్తో కానీ గ్రీటింగ్ అని రాయాలి. కొటేషన్ మీకు నచ్చింది మీరు ఏం రాయాలనుకున్నారు, ఏం తయారు చేయాలనుకున్నారు, ఈ విధంగా థాట్ వస్తుంది కదా గ్రీటింగ్. ఇలా క్రాఫ్ట్ వర్క్ కూడా చేసి కంపల్సరీ దీనిలో వాటర్ ఫిగరింగ్స్ కంపల్సరీ గ్రీటింగ్ కార్డులో కనబడాలి. ఏదో ఇది క్రాఫ్ట్ వర్క్ కదా మేము చేతితో తయారు చేసినాం, ఇది పెట్టినాం సార్, ఇది గ్రీటింగ్ కార్డు అంటే కాదు. గ్రీటింగ్ కార్డు క్రాఫ్ట్ వర్క్తో పాటు పెయింటింగ్ వర్క్ కూడా ఉండాలి దీనిలో ఖచ్చితంగా. ఈ విధంగా తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారు చేయవచ్చు. మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన ఫిగర్ వేయండి కార్డులో వేసి ఈ విధంగా పేస్ట్ చేయాలి. ఓకేనా? సరే, స్టార్ట్ చేయాలి. మీరు తీసుకునే స్టార్ట్ చేయాలి. ఇక్కడే చేయాలి. రైట్.